అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజు చిలుకూరు బాలాజీ టెంపుల్‌కి వెళ్దామని మా అన్నయ్య అడిగితే ఓకే చెప్పాను. బికాజ్ నేనెప్పుడూ ఆ స్వామిని దర్శించుకోలేదు. అండ్ 3:00కి లేచాననమాట. బికాజ్ మార్నింగే వెళ్తే మనకి రష్ ఉండదు అండ్ ఈజీగా దర్శనం అయిపోతది. అండ్ ట్రాఫిక్ ఉండదు మెయిన్‌లీ. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మనకి ఎండ ఉండదు అని. సో 4:15కే మేము స్టార్ట్ అయిపోయాము. చాలా క్విక్‌గా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇట్ టుక్ అస్ ఆల్మోస్ట్ 1 అవర్. నెమ్మదిగా వెళ్ళినా కూడా 1 అవర్‌లో రీచ్ అయిపోయాము. అండ్ ట్రాఫిక్ అయితే డెఫినెట్‌లీ లేదు. అండ్ దిస్ డ్రెస్ 3 ఇయర్స్ బ్యాక్ నేను చిన్ను తీసుకున్నాం అనమాట. సేమ్ కైండ్ ఆఫ్ డ్రెస్. సో ఫీలింగ్ నాస్టాల్జిక్. ఇన్ బాలయ్య స్టైల్ ఐఎమ్ విషింగ్ యూ గైస్ హ్యాపీ ఉగాది. May God bless you with health, wealth, prosperity, longevity, security, whatever once Balaya said in a video. So అన్నీ వచ్చేసేయాలి అందరికీ. అఫ్ కోర్స్ మ్యాండేటరీ సెల్ఫీ వీడియో అనేది కంపల్సరీ కాబట్టి. అండ్ హియర్ మా అన్నయ్య కంప్లైంట్ చేస్తున్నాడు అనమాట. ఎందుకు బ్యాగ్ తెచ్చావు, ఎందుకు పవర్ బ్యాంక్, ఇవన్నీ ఎవడు మోస్తాడు అంటే నేను అన్నాను నువ్వే కదా మోసేది అని. బికాస్ ఇట్స్ ద రిచువల్ which everyone's brothers has to follow. హైదరాబాద్ రోడ్స్ ఇంత ఖాళీగా చూడడం ఐ థింక్ నాకు ఇదే ఫస్ట్ టైం. చాలా ప్రశాంతంగా ఉంది. నాకేమనిపించింది అంటే నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలానే ఉంటే గమ్మున వెళ్ళి వచ్చేయచ్చు కదా అనిపించింది. నేను ఆఫీస్కి వెళ్ళేది 40 minutes అయితే ఇట్ విల్ టేక్ మీ 1.5 hours to 2 hours టు గో బ్యాక్ టు హోమ్. 5:15కి రీచ్ అయిపోయాము. టెంపుల్ ఏమో 6కి ఓపెనింగ్. అండ్ ఈ స్పెషల్ అకేషన్స్ అంటే వీకెండ్స్ కానివ్వండి ఆర్ ఎనీ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు 108 చేసేవాళ్ళు అవుట్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ చేయాలి. అంటే టెంపుల్ గేట్ బయట నుంచి చేయాలి, లోపలైతే అలౌ లేదు. బికాజ్ ఇలాంటి స్పెషల్ అకేషన్స్లో ఉన్నప్పుడు ఎక్కువ రష్ ఉంటుంది, ఎక్కువ క్రౌడ్ ఉంటారని చెప్పి దే నాట్ అలౌయింగ్ ఇన్సైడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్వామి మనకి చిన్నగా ఉన్నా కూడా చాలా అందంగా ఉంటారు అండ్ చాలా బాగా అలంకరించారు. అలంకార ప్రియుడని ఊరికే అనరు. చాలా అంటే చాలా బాగున్నారు స్వామి. అండ్ చాలా బాగా దర్శనం అయింది. చాలాసేపు దర్శనం చేసుకున్నాం ఎందుకంటే మార్నింగే కాబట్టి. సో ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో ఇట్స్ బెటర్ మీరు మార్నింగ్ వెళ్తేనే ఈజీ అవుతుంది. అండ్ ఇక్కడ నేను బేసిక్స్ ఆఫ్ భగవద్గీత బుక్ తీసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర హయ్యర్ వర్షన్స్ ఉన్నాయి. సో బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తే ఇట్ విల్ బి ఈజీ అని. అండ్ ఇది ఇస్కాన్ వాళ్ళు పబ్లిష్ చేసిన బుక్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రతి టెంపుల్ దగ్గర చాలా కమర్షియల్ అయిపోయింది. నాట్ ఈవెన్ దిస్ టెంపుల్, ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా చాలా దారుణంగా పార్కింగ్ దగ్గర కానీ వాట్ ఎవర్ ప్రతిదీ ఎక్కువ ప్రైజెస్ చెప్పేయడం. ఐ డూ అండర్స్టాండ్ బట్ చాలా దారుణంగా ఉంటుంది అనమాట. అండ్ దిస్ ప్లేస్ ఇస్ లైక్ టూ మచ్ కమర్షియల్ అనిపించింది నాకు. టెంపుల్కి వెళ్ళే స్టార్టింగ్లోనే ఇక్కడ క్యూట్ శివలింగం ఉంది. యాక్చువల్గా ఉగాది రోజు శివుని దర్శనం చేసుకోవాలి శివపార్వతుల్ని అని అంటారు. నేను అనుకున్న ఇవాళ బాలాజీ టెంపుల్కి వెళ్తున్నాము, మరి శివుడి దర్శనం ఎలాగా అని. అండ్ చిలుకూరు బాలాజీ టెంపుల్లోనే మనకి శివలింగం కూడా ఉండింది అనమాట. సో బాగా ఐ ఫెల్ట్ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ దాట్. దర్శనం అవ్వగానే వెంటనే రిటర్న్ అయిపోయాము. దారిలో ఫారెస్ట్ ఏరియా అనుకుంటా, చాలా పీకాక్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా. ఐ హ్యావ్ witnessed a beautiful sunrise. As soon as I see the sunrise చూసిన వెంటనే నేను ఆదిత్య హృదయం మంత్రం అండ్ నమ సూర్యాయ అని స్టార్ట్ చేసేస్తాను. అండ్ నేను నవాబ్స్ దగ్గర దిగిపోయాను. అక్కడి నుంచి బస్లో వెళ్ళాను అనమాట. బికాజ్ మా అన్నయ్యకి హ్యాస్ సమ్ ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్. సో హైదరాబాద్లో బస్ ఎక్కడం అయితే సెకండ్ టైం. అండ్ తర్వాత ఆల్మోస్ట్ 1 month నుంచి నేను నర్సరీకి వెళ్ళాలి, మనీ ప్లాంట్ కొంచెం క్రీపర్లా ఉండింది తెచ్చుకోవాలి అనుకున్నా. అండ్ ఈ రోజు నాకు బాగా కుదిరింది టైమ్. సో అక్కడ మనీ ప్లాంట్ తీసుకున్నా ఒకటి. అండ్ ఆల్సో తులసి అమ్మ, కృష్ణ తులసి తీసుకున్నాను. అలాంగ్ విత్ దాట్ ఇంకొక ప్లాంట్, ఆయన ఏదో నేమ్ చెప్పారు, ఇండోర్ ప్లాంట్స్ తీసుకున్నా ఎందుకంటే రూమ్లోకి సన్లైట్ రాకపోయినా కూడా అది సర్వైవ్ అయ్యేలాగా. అండ్ వాటర్ క్యాన్ అంటే వాటర్ స్ప్రే తీసుకున్నాను. అండ్ అన్నీ కలిపి ఐ థింక్ ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 570. ఐ టుక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ హిమ్. ఎందుకంటే నా దగ్గర ఉన్న ప్లాంట్స్లో ఒకటి బ్యాంబూ ప్లాంట్, వాటర్ బ్యాంబూ, అది కొంచెం పాడైపోయింది. సో నా దగ్గర ఉన్న ప్లాంట్స్ అన్నీ అతనికి ఫోటో చూపించి
ఎంత ఫ్రీక్వెన్సీలో అంటే ఎంత వాటర్ వేయాలి, ఎలా స్ప్రే చేయాలి అవన్నీ అడిగాను. హీ సెడ్ ఇట్. ఆ తర్వాత ఐ స్టార్టెడ్ బ్యాక్ టు హోమ్. ఆల్మోస్ట్ చెప్పాలి అంటే 7:30 కల్లా రీచ్ అయిపోయాను ఇంటికి. అండ్ దిస్ బీటా ఫిష్ పేరు అంజు. సో దానికి పాపం నేను ఫుడ్ పెట్టకుండా వెళ్ళిపోయాను. వన్స్ అగైన్ హ్యాపీ యుగాది గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.